హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము నెల్లూరులో అతి ఫేమస్ అయిన కస్మూర్ దర్గాకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది అల్లా దగ్గరికి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి, దారిలో వెళ్తూ ఉన్నాం. అల్లా కాడికి ఎత్తుకోవాల్సిన ఏ వస్తువైనా, కొబ్బరికాయ కానీ ఏదైనా కానీ ఇక్కడ కొనొచ్చు ఫ్రెండ్స్. చూడండి, పిల్లలకు కావాల్సిన బొమ్మలు, వస్తువులు, బట్టలు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఏది కొనాల్సిన కానీ ఇక్కడ ఏది కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్. చూడండి, ఇవాళ చాలామంది వచ్చున్నారు ఫ్రెండ్స్. చాలా రద్దీగా ఉంది. చూడండి, మీరు చూడండి. అల్లా దగ్గరికి వెళ్ళడానికి లోపల ఎలా ఉంటుందో అంతా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఇది అల్లా దగ్గరికి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్. చుట్టుపక్కలంతా చూడండి, చాలా బాగుంది కదా. మేము ఫస్ట్ టైం వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ ముస్లిమ్స్ కంటే తెలుగు వాళ్ళే ఎక్కువగా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. చూడండి, చాలా ఫేమస్ అన్నమాట. అందుకే చాలామంది వచ్చున్నారు. మేము కూడా చాలామంది వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడంతా లోపల స్వామి అక్కడ ఉన్నారు. చూడండి, దర్గా అక్కడ ఉన్నది. అంతా మీకు చూపిస్తున్నాం క్లియర్గా. అన్ని ప్లేస్లాగా ఇక్కడ కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఇక్కడ మనం ఏదైనా సరే మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని ముడుపు కానీ కడితే అల్లా స్వామికి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. మేము కూడా కడుతున్నాం ముడుపులు. చూడండి, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక తమాషా కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడంతా బయట ఆవరణం చాలా బాగుంది కదా, క్లీన్గా మంచిగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే మీరు బాగా చూశారు కదా. ఇక మేము లడ్లు కొనడానికి వెళ్తున్నాం. చూడండి, లడ్లు ఎంత ఉంటాయో, చాలా పెద్దవి అంటున్నారు, మేము చూడలేదు. ఓకే ఫ్రెండ్స్, లడ్లు వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క లడ్డు 25 రూపీస్ ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, పెద్ద పెద్దవి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక తమాషా అన్నాను కదా, అది రియల్గా తమాషా అయితే కాదు. నాకు ఫస్ట్ టైం కాబట్టి తమాషా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు బండల మధ్యలో ఒక చిన్న సందు ఫ్రెండ్స్. దాంట్లో ఎంతటి లావు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా దూతారని ఇక్కడ ప్రజలంతా నమ్ముతారు ఫ్రెండ్స్. చూడండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ దూరుతున్నారు ఫ్రెండ్స్ ఈ చిన్న స్పేస్లో నుంచి. చూడండి, మా తమ్ముడు అలా పాక్కుంటూ వచ్చేస్తున్నాడు. లేదా చిన్నగా వచ్చేసాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వస్తున్నారు. వన్స్ ఇక్కడ ఒక్కసారి కానీ తిరిగా అదే జారారనుకో, ఖచ్చితంగా 3 times జారాలని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ నమ్మకం ఫ్రెండ్స్. చూడండి, అబ్బాయి ఈజీగా వచ్చేసాడు ఫ్రెండ్స్. కొంతమంది అయితే భయపడుతున్నారు ఫ్రెండ్స్, రాలేమేమో, ఇరుక్కుపోతామేమో అని చెప్పి. మా తమ్ముడు మాత్రం పాములాగా సబ్ పాకేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, అబ్బాయి వస్తున్నాడు. చిన్నపిల్లలే కాదండి, వెనక పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఈ లోపు మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పిల్లలు వస్తూ ఉన్నారు. చూడండి, అబ్బాయి ఎలా వస్తున్నాడు. బాయ్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, గర్ల్స్ అండ్ పెద్దవాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. చూడండి, చూస్తున్నామండి, వస్తున్నారు. చెప్పాను కదా 3 సార్లు తిరగాలని. మా తమ్ముడు 2వ సారి కూడా వచ్చేసాడు. ఇంకా అబ్బాయికి లాస్ట్ టైం వస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, పెద్దవాళ్ళు వస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆయన చూడండి ఎలా వస్తున్నాడో. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాడో. దాంట్లో దూరలేమో, ఇరుక్కుపోతామేమోనని చెప్పి భయంతో పాటు నవ్వు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆయనకైతే. చూడండి, పెద్దకి వస్తున్నాడు ఫ్రెండ్స్. ఆయన ఎంత కష్టపడుతున్నాడో, భయం వేసి రాలేకపోతున్నాడు ఫ్రెండ్స్. నవ్వుతున్నారు. చూడండి, ఇరుక్కుపోతానేమో భయంతో అక్కడే పడుకున్నాడు ఫ్రెండ్స్ ఆయన అయితే. చూడండి ఫ్రెండ్స్, అక్కడే పడుకొని ఉన్నాడు. చివరికి ఎలాగైనా సరే వచ్చేస్తాడు ఫ్రెండ్స్ ఈజీగానే, ఏమంత కష్టపడాల్సింది. చూడండి, ఈజీగా వచ్చేస్తున్నాడు. నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ ఆయన అయితే, వస్తానో రాలేనోనని.
వచ్చేసాడు ఫ్రెండ్స్, ఎలాగైతే సరే అల్లా స్వామి దయ వల్ల వచ్చేసారు. మొదట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎలాంటి వాళ్ళైనా ఈ రంధ్రంలో నుంచి ఈజీగా వచ్చేయగలరని. చూడండి ఆయన ఈజీగా వచ్చేసాడు. మరి అది అయిపోయింది, మళ్ళీ అవతలకి పోనా అనే డౌట్తో దూరేశారు ఫ్రెండ్స్ ఆయన అయితే, కానీ ఈజీగానే వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్లలు ఎంత ఈజీగా చక్కగా వచ్చేస్తున్నారు. అమ్మాయి చూడండి వచ్చేసింది ఫ్రెండ్స్, ఆ అబ్బాయి చూడండి ఈజీగా వస్తున్నాడు. నెక్స్ట్ చాలా చిన్న పిల్లలు కూడా వస్తారు ఫ్రెండ్స్, వాళ్ళైతే అసలు భయపడలేదు ఫ్రెండ్స్ ఈ రంధ్రంలో నుంచి రావడానికి. వాళ్ళు ఏదో ఎగ్జిబిషన్లో తిరిగినట్టే తిరిగేశారు. చూడండి వచ్చేస్తున్నారు, ఎంత హాయిగా నవ్వుకుంటున్నారో వాళ్ళైతే. పెద్దవాళ్ళంతా భయపడుతుంటే వాళ్ళు మాత్రం ఎంత హాయిగా చక్కగా ఆ రంధ్రంలో దూరుతున్నారు. చూడండి అమ్మాయి, ఆ అబ్బాయి పాపం హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ. వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కూడా. నెక్స్ట్ ఇంకా చిన్న పాప వస్తుంది, చూడండి చాలా హ్యాపీగా అనుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఈ రంధ్రంలో దూరడాన్ని. అయితే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.